జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత బహిష్కరణకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, కోట వినూతపై బహిష్కరణ వేటుకు సంబంధించిన వివరాలేంటి? రాణి, శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినూతను పార్టీ నుంచి బహిష్కరిస్తూ క్రమశిక్షణ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ గడిచిన 6 సంవత్సరాలుగా కోట వినూత వద్ద డ్రైవర్ గా, అదే విధంగా ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాజ్ రాయుడు చెన్నైలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాయుడు మృతికి కోట వినూత కుటుంబ సభ్యులే కారణమని చెప్పి రాయుడు అలియాజ్ శ్రీనివాసులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యం. మరోవైపు రాయుడు మృతి పట్ల చెన్నై పోలీసులు శ్రీకాళహస్తి, అదేవిధంగా కోట వినూత కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న రేణిగుంట ప్రాంతానికి వచ్చి విచారణ చేపట్టిన నేపథ్యంలో జనసేన పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. కోట వినూత వద్ద 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాజ్ రాయుడును ఇటీవలనే తమ వద్ద నుంచి తొలగించినట్టు ఒక ప్రకటన కూడా కోట వినూత వారు విడుదల చేశారు. రాయుడు చేస్తున్న కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, రాయుడును తమ వద్ద నుంచి విధుల నుంచి తొలగించామని చెప్పి ఒక ప్రకటన చేశారు ఒక నెల రోజుల క్రితం. తర్వాత 4 రోజుల క్రితం అతను శ్రీనివాసులు లేదా రాయుడు కనిపించకుండా పోయారు. కానీ నిన్న చెన్నైలో మృతదేహం లభ్యమైన నేపథ్యంలో అనుమానాస్పద స్థితిగా మృతిగా కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు విచారణ కోసం రేణిగుంటకు రావడం, వినూత కుటుంబ సభ్యులు కోట వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబును కూడా విచారించిన నేపథ్యంలో జనసేన అధిష్టానం కోట వినూతను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. రాణి, ధన్యవాదాలు నారాయణప్ప.